నమస్తే, వెల్కమ్ టు ఓల్గా న్యూస్. నేను అనుష. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల బిగింపు అనేది జగన్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అయింది. అయితే నిజానికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ 2025 నాటికి అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ భూములకు ఈ స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పి నిర్దేశించిందనమాట. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జగన్ గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్టుగా దీన్ని స్టార్ట్ చేసింది. అయితే అప్పటి నుంచి టీడీపీ దీన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఎన్నికల ప్రచారంలో కూడా లోకేష్ యువగలం పాదయాత్రలో అవ్వచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, లేదంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ వ్యవసాయ భూములకు స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. అలాగే మా ప్రభుత్వం వస్తే ఈ విధంగా ఉండదు అని చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు జరుగుతున్నది మనం ఒకసారి చూసుకుంటే, జగన్ గవర్నమెంట్లో జరిగిన దానికంటే చాలా ఫాస్ట్గా ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు వ్యవసాయ పంపులకు జరుగుతోంది. దీన్ని స్వయంగా మనం చూసుకుంటే ప్రజాశక్తి పత్రికలో క్లియర్గా వేశారు. అంటే దాదాపు జగన్ గవర్నమెంట్లో జరిగిన అంటే పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశారు జగన్ గవర్నమెంట్లో. కానీ ఇప్పుడు ఏంటంటే అంతకన్నా శరవేగంగా ఈ మీటర్ల బిగింపు కార్యక్రమం జరగడం మనం చూస్తున్నాం. అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు కాబట్టి దీన్ని ఎవరు ఆపడానికి లేదు. అయితే గతంలో టీడీపీ దీన్ని బద్నాం చేయడానికి ప్రయత్నించినా కానీ, లేదంటే దీన్ని నెగిటివ్గా రైతులకు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చింది. దీని గురించి వివరణ ఇచ్చింది. అసలు ఈ మీటర్లు ఎందుకు బిగిస్తున్నామంటే, రైతులకు ఇస్తున్న ఈ ఉచిత పథకం ఏదైతే ఉందో ఇందులో రైతులకు 18 నుంచి 20% వరకు ఈ ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర ఖచ్చితమైన గణాంకాలు లేవు. అంటే రైతులు ఎంత కరెంట్ యూజ్ చేస్తున్నారో, ఎంత గవర్నమెంట్ నుంచి నిధులు వెళ్తున్నాయి అన్నది ఒక క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఏదైతే విద్యుత్ సంస్థలు ఉంటాయి కదా, వాటి నష్టాలను కూడా రైతులు యూజ్ చేస్తున్న కరెంట్లో పెట్టేస్తున్నారేమో అన్న అనుమానం గవర్నమెంట్కు ఉంది. సో ఆ అనుమానాలన్నీ నివృత్తి చేయడానికి అట్ ద సేమ్ టైం ఖచ్చితమైన గణాంకాలు ఉన్నప్పుడు రైతులు ఎంత యూజ్ చేస్తున్నారు అనేది క్లియర్గా క్లారిటీ ఉంటుంది గవర్నమెంట్కి. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాం తప్ప ఇందులో ఎలాంటి లొసుగులు లేవు, మీరేం భయపడొద్దు అని చెప్పి రైతులకు చెప్తూ వస్తున్నారు. అయితే అట్ ద సేమ్ టైం టీడీపీ గవర్నమెంట్ ఏమని చెప్తూ వచ్చింది, టీడీపీ పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఏమని చెప్పారు, మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు అందువల్లే మీటర్లు బిగిస్తున్నారని చెప్పి రైతులకు చెప్తూ వచ్చారు. అప్పుడు కూడా క్లియర్గా జగన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఈ మీటర్లు కేవలం గణాంకాల కోసమే, అందుకోసమే ప్రతి రైతుకు ఒక అకౌంట్ను గవర్నమెంటే ఓపెన్ చేసి ఏవైతే వాళ్ళు పవర్ యూజ్ చేస్తారో ఆ పవర్ని విద్యుత్ సంస్థలు ఆ పవర్కి సంబంధించిన బిల్లును ఆ అకౌంట్కి బిల్లు వచ్చింది అనుకోండి, ఆ బిల్లును కూడా గవర్నమెంటే పే చేస్తుంది. అంటే ఇక్కడ ఎక్కడా కూడా రైతుకు ప్రమేయమే ఉండదు. ఆ మీటర్ తన పొలంలో ఉంటుంది తప్ప ఆ బిల్లుతో కానీ, లేదంటే రైతు పేరు మీద అకౌంట్తో కానీ, దాని చెల్లింపులో కానీ ఎందులో కూడా రైతుకు ప్రమేయం ఉండదు. కేవలం గవర్నమెంట్ తన లెక్కల కోసం, లేదంటే ఆ పథకానికి ఎంత నిధులు కేటాయించబడుతున్నాయో తెలుసుకోవడానికి, లేదంటే విద్యుత్ సంస్థల నష్టాలను ఏమైనా ఇందులో కలిపేస్తున్నారా అన్న అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఒక ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసిందనమాట. అయితే దీన్ని టీడీపీ గవర్నమెంట్ చాలా నెగిటివ్గా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరిగింది. అయితే దాన్ని ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తూ మనం చూసుకోవచ్చు. ప్రతి ఒక్క పథకం కూడా జగన్ చేసిన ప్రతి పథకాన్ని కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేశారు అప్పట్లో, మళ్ళీ దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. అలా చాలా విషయాలు మనం పెన్షన్ల విషయం మనం చూసుకోవచ్చు. పెన్షన్లో కూడా ఆ విధంగానే మేము వస్తే మారుస్తామని చెప్పారు, మళ్ళీ అదే కంటిన్యూ చేయడం జరుగుతుంది. అలాగే అమ్మఒడి చూసుకున్నా, అమ్మఒడిని తల్లికి వందనం అని మార్చి ఈ సంవత్సరం ఉండదు, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం నుంచి ఇస్తామని చెప్తూ వస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క పథకాన్ని కూడా జగన్ గవర్నమెంట్లో తప్పుదోవ పట్టించి మళ్ళీ వాటిని ఇప్పుడు వీళ్ళు వచ్చేటప్పటికి అమలు చేయకపోగా మళ్ళీ అవే కంటిన్యూ చేస్తున్నారు. అంటే అప్పుడు జగన్ చేసింది ఏదైతే తప్పు అన్నారో మళ్ళీ ఇప్పుడు అవే వాళ్ళు కంటిన్యూ చేయడం జరుగుతోంది. మరి నిజంగా అయితే ఏం చేయాలి, వాళ్ళు గతంలో ఏమైతే చెప్పారు, ఈ మీటర్లన్నింటినీ మేము తొలగిస్తాం, లోకేష్ యువగలం పాదయాత్రలో మనం ఆ వీడియో చూసుకుంటే కనుక స్మార్ట్ మీటర్లు మీ పొలాల్లో బిగిస్తే వాటిని పీకి పాడేయండి అని చెప్పడం జరిగింది. సో మరి అంత స్ట్రాంగ్గా చెప్పినప్పుడు వాళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటన్నింటినీ రిమూవ్ చేసే ప్రయత్నం చేయాలి. లేదంటే గతంలో వాళ్ళు ఏదైతే చెప్పారో అది తప్పు అని ఒప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కీప్ వాచింగ్ ఓల్గా న్యూస్.